అమ్మా, నీకొక నిజం చెప్పనా? నీ కొడుకు సత్య ఎక్కడి నుంచి తప్పించుకున్నాడో తెలుసా? అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళకి ఏం కావాలన్నా చేసే శక్తి ఉంటుంది. నీ కొడుకు సత్యయుగాన్ని సృష్టించాడు. దేవుళ్ళు, ఇతిహాసాలు, జాతి మతాలు లేని సూపర్ యుగం. కానీ ఎంత పెద్ద భూగోళమైనా మట్టి ముద్దే కదమ్మా. ఒక్క వేటితో బద్దలు కొట్టా. ఏంట్రా ఇది? అందరూ ఒకేలాగా తెల్ల బట్టలు వేసుకొని మగోళ్లు తక్కిన మమ్మీలా ఉన్నారు. ముండమొప్పుల్లా ఉన్నారు కదా అందరూ. ఎట్లా? ఏ జాతిరా నీది? జాతి అంటే? జాతి అంటే తెలీదా? అటు చూడు, ఆ కుక్క జాతి ఏంటి? పమోరియన్. మరి దీంది? ఊర కుక్క. కుక్కలకే జాతి ఉంటే మనుషులైన నీకు జాతి లేదా? రైట్. ఏం ధర్మం రా నీది? ధర్మమ్మా? ఇక్కడ ఏ ధర్మము లేదు స్వామి. ధర్మం తెలియని అధర్ముడా? అందరూ జాతి ధర్మమున్నాయని గుర్తు పెట్టుకోండి. దేవుడి గుడికి ఎందుకలా తాళం వేశారు? దేవుడున్నాడు, దేవుడు లేడంటే దేవుణ్ణి తొక్కుకుంటూ తిరగండి. మీరంతా తిరుగుతారా? ధైర్యముగా మీకు? దేవుణ్ణి తొక్కి చెప్పగలరా దేవుడు లేడని? ధైర్యం ఉంటే రండ్రా, తొక్కండ్రా. దేవుడి నుండి మతం, మతం నుండి జాతి, జాతి నుండి పెద్ద చిన్న సంఘర్షణ. ఇవన్నీ అవసరమా మీకు? మనల్ని సృష్టించిన దేవుణ్ణి నేను తొక్కను, కానీ మనం సృష్టించిన దేవుణ్ణి నిర్భయంగా తొక్కుతాను. ఇక మీద ఈ జగత్తులో సంతోషం, నవ్వు, శాంతి, ప్రశాంతత, కామెడీ ఏది ఉండదు. ఉండేదంతా